మనం ఎప్పుడు క్రికెట్లో ముఖ్యంగా ఆటగాళ్ళు ఆడే గ్రౌండ్ లేదా పిచ్ని ఎప్పుడు చూసుంటాం. ముఖ్యంగా ఆటగాళ్ళు రెస్ట్ తీసుకునే ఏదైతే పెవిలియన్ కానీ లేదా డ్రెస్సింగ్ రూమ్ కానీ ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందనేది ప్రస్తుతం మనం దులీప్ ట్రోఫీ జరగనున్న ఆడిట్ స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్ వద్ద ఉన్న ఆటగాళ్ళ కోసం దీనిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఆటగాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చుంటారు. మనం చూసిన ప్రదేశంలో ఇక్కడ కూర్చుంటారు. ఆ తర్వాత రిలాక్స్ అయ్యేందుకు లేదా వారి జట్టులో ప్యాడప్ అయ్యేందుకు కూడా లోపల అనేక ప్రదేశాలకు సిద్ధం చేసి ఉంచారు. వాళ్ళు చూసే ప్రయత్నం చేద్దాం డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఎప్పుడు డ్రెస్సింగ్ రూమ్ చూసి ఉండరు ఎవరు కూడా. ఆ డ్రెస్సింగ్ రూమ్ని మొత్తం మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూసాం ప్లేయర్స్ లాంజ్ ఏదైతే ఉందో ఇది ప్లేయర్స్ లాంజ్. ఈ ప్లేయర్స్ లాంజ్లో ప్లేయర్స్ అంతా కూడా ఇక్కడ నుంచి ప్యాడప్ అయ్యి నాకు సంబంధించిన వాళ్ళ కిట్లు కానీ లేదా బ్యాట్లు వికెట్లు ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటారు. ప్రస్తుతం ఈ రూమ్ లాక్ చేసి ఉంచారు. ఎందుకంటే ఇది స్టార్ క్రికెటర్లంతా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారు ఎటువంటి పదార్థాలు లోటుపాటు జరగకుండా దీన్ని మొత్తం లాక్ చేసి ఉంచారు. ఇక్కడ నుంచి ప్లేయర్స్ ప్యాడప్ అయ్యి ఇదంతా కూడా ప్లేయర్స్ గ్యాలరీ. ఇక్కడ నుంచి ప్లేయర్స్ ఇక్కడ కూర్చొని ఉంటారు కాబట్టి ఇక్కడ అంతా కూడా ప్లేయర్స్ కూర్చొని ఎవరైతే నెక్స్ట్ అవుట్ అయ్యి బ్యాటింగ్ వెళ్తారో వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నంత పెవిలియన్లో కూర్చో అవుట్ అయిన వారు కానీ లేదా వచ్చే కొత్త బ్యాట్స్మెన్ కూడా ఇక్కడ నుంచి కూడా క్రీజ్లోకి వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. ఆడిట్ స్టేడియంలో మొట్టమొదటిసారిగా జరుగుతుంది కాబట్టి ఏదైతే బీసీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి ఉంచారు. ప్లేయర్స్ లాంచ్ దగ్గర నుంచి పెవిలియన్ దగ్గర వరకు ఏదైతే ప్యాడప్ అయ్యి నుంచి అవుట్ అయ్యే వరకు అవుట్ వచ్చిన తర్వాత పెవిలియన్లో కూర్చోడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. సో మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఎలా ఉందనేది కూడా. లోపల డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్ ఎప్పుడు ఎవరు కూడా చూసి ఉండరు. ఆ డ్రెస్సింగ్ రూమ్ చూసి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్ అనేది కీలకంగా ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ రూమ్ ఎప్పుడు కూడా చూపించే ప్రయత్నం చేసిండ్రు. అనంతపురంలో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉంటుంది అనేది కూడా. ఇదంతా కూడా డ్రెస్సింగ్ రూమ్ ప్లేయర్స్కి అంతా కూడా ఒక ప్యాడప్ అయ్యేందుకు కూడా అందరికీ డ్రెస్సింగ్ రూమ్గా కూడా ఇది ఉంటుంది. ఈ డ్రెస్సింగ్ రూమ్లోనే వాష్రూమ్స్ కానీ లేదా ఇతర అన్నీ కూడా లోపలే ఉంటాయి. వాళ్ళంతా కూడా లోపల నుంచినే ప్యాడప్ అయి మనకి బయటకు వస్తారు కాబట్టి వాళ్ళు సపరేట్గా చూస్తున్న మసాజ్ చైర్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచారు. ఈ మసాజ్ చైర్స్ అన్నీ కూడా వాళ్ళు రిలాక్స్ అయ్యేందుకు ఎటువంటి ఇబ్బంది రిలాక్స్ అయ్యేందుకు మసాజ్ చైర్స్ కానీ ఇతర చేసి ఉంచారు. అంటే మొట్టమొదటిసారిగా దులీప్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో స్టార్ క్రికెటర్లు అంతా కూడా వస్తారు కాబట్టి వారికి అనుగుణంగా అందుకు స్టార్ ప్రమాణాలకు అనుగుణంగా వారికి జిమ్ అయ్యేందుకు కానీ ఇతర అయ్యేందుకు కూడా అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారు. మనం చూస్తూ ఉన్నది ప్లేయర్స్ గ్యాలరీ. 2 ప్లేయర్స్ గ్యాలరీస్ ఉన్నాయి. 2 జట్లు కూడా ఒకటి టీమ్ బికి ఇంకోటి టీమ్ సికి కూడా రెండు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. వీటి 2 కూడా ప్లేయర్స్ లాంజ్లో ఈ రెండు టీంలకు 2 ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరు కూడా 2 టీంలు కూడా పెద్ద ఎత్తున వీరంతా కూడా చూస్తున్నాం. మనం ఎంత ఏసీతో ఉంటాయో నేను చూస్తూ ఉన్నాం. ప్లేయర్స్ లాంచ్ ఈ విధంగా ఉంటుంది. వారి కోసం కూల్ డ్రింక్స్ తాగేందుకు కూడా ప్రత్యేకమైన ఫ్రిడ్జ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంచి సపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేసి ఉంచారు. ఇక్కడ నుంచి వాళ్ళు మ్యాచ్ తిలకిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ టీంకి అవసరమైనప్పుడు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఆడేందుకు ఇక్కడి నుంచి వాళ్ళు తయారై ప్యాడప్ అయి వెళ్తారు కాబట్టి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఆర్డీడీ అధికారులు ఆర్డీడీ స్పోర్ట్స్ విలేజ్లో సిబ్బంది కూడా పూర్తి చేసి ఉంచారు. ఆ తర్వాత అసలు అంపైర్స్ లాంచ్ ఎలా ఉంటుంది చూద్దాం. అంపైర్స్ లాంచ్ కూడా కీలకమైంది. అంపైర్స్ లాంచ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం. ఎందుకంటే ఆడిట్ స్టేడియంలో మొట్టమొదటిసారిగా ఈ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. సో మనం చూసే ప్రయత్నం. ఎందుకంటే ఇవన్నీ గ్రౌండ్ వరకు అందరూ చూసి ఉంటారు కాకపోతే ఇలాంటి డ్రెస్సింగ్ రూమ్స్ కానీ లేదా అంపైర్స్ లాంచ్ కానీ ఎవరు కూడా చూసి ఉండరు. అసలు మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం అంపైర్స్ రెస్ట్ తీసుకునే ప్రదేశం దగ్గర ఉన్నాం. ఇది అంపైర్స్ లాంచ్. ఇది అంపైర్స్ ఉండేది. ఈ అంపైర్స్ ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. ఎందుకంటే అంపైర్స్ ఎక్కువసేపు నుంచి ఉండాలి కాబట్టి వారంతా కూడా ఇక్కడ చూస్తున్నాం అంతా సిద్ధం చేసి ఉంచారు. అది కూడా 2వ తేదీకి మొత్తం అన్నీ కూడా సిద్ధమై ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసి ఉంచారు. అంపైర్స్ లాంచ్ కూడా ఈ విధంగా ఉండబోతుంది. అంపైర్స్ లాంచ్ కూడా ఎవరు చూసి ఉండరు. ఎందుకంటే మామూలుగా ప్లేయర్స్ వరకు చూస్తే కూడా అంపైర్స్ లాంచ్ ఎవరు చూసి ఉంటారు. అంపైర్స్ లాంచ్ కూడా ఈ విధంగా ఉంటుంది. అంపైర్స్ రెస్ట్ తీసుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికీ అధికారులు చేసి ఉంచారు. ఈ అనంతపురం స్పోర్ట్స్ విలేజ్లో అయితే ఆడిట్ స్పోర్ట్స్ విలేజ్ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమై ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్రెస్సింగ్ రూమ్ దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం. డ్రెస్సింగ్ రూమ్ దగ్గర నుంచి పెవిలియన్ ఇవన్నీ కూడా చూసి ఉన్నాం. వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. ఆడిట్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేసి ఉంచారు. ఇది మెయిన్ ఎంట్రెన్స్. ప్లేయర్స్కి అయితే మనం చూస్తున్నది మెయిన్ ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి కూడా లోపలికి ప్లేయర్స్ గ్రౌండ్లోకి వెళ్తారు. ఇదంతా కూడా మనకి బయట వ్యూ నుంచి గ్రౌండ్ ఎలా ఉందనేది కూడా స్పష్టంగా చూడొచ్చు మనం. ఇది అనంతపురం స్పోర్ట్స్ విలేజ్లోని ఆడిట్ స్టేడియం. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.